హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక ప్రశ్న ఏంటంటే, ఆర్ యు సేవ్డ్? నువ్వు రక్షింపబడ్డావా? రక్షింపబడడం అంటే లూకా సువార్త 19వ అధ్యాయంలో కానీ అపోస్తలుల కార్యాల్లో సమరయ స్త్రీ అనుభవం కానీ నువ్వు కలిగి ఉండాలా. దెన్ ఓన్లీ వీ కెన్ కన్సిడర్డ్ దట్ యు ఆర్ సేవ్డ్. లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య పొందిన అనుభవం కానీ సమరయ స్త్రీ పొందిన అనుభవం కానీ నువ్వు పొంది ఉంటే రక్షణగా దాన్ని మనం పరిగణించవచ్చు. రక్షణ అనుభవం అంటే దేవునితో నీకు ముఖాముఖి అనుభవం, ఆత్మలో ఆయనతో నువ్వు సంధింపబడటం. రక్షణ అంటే జస్ట్ బాప్తిసం పొందడం కాదు, దేవుడు నీతో మాట్లాడిన ఒక అనుభవం నువ్వు కలిగి ఉండడం. రక్షణ పొందడం అంటే చర్చికి వెళ్ళడం కాదు, వాక్యం చదవడం కాదు, ప్రార్థన చేయడం కాదు, దేవునికి ఏదో దశమ భాగమో కానుకో ఇవ్వడం కాదు, 4 విశ్వాసపు మాటలను మాట్లాడడం కాదు, నలుగురికి సహాయం చేయటం కూడా కాదు. రక్షణ అంటే అది మత సంబంధమైన విషయాలంతే. రక్షణ అంటే క్రీస్తు నీ హృదయంలో జన్మించడమే రక్షణ. ఎప్పుడు ఆయన జన్మిస్తాడు అంటే నువ్వు కనిపెట్టినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా, దైవ సేవకుల ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడతాడు. 2006లో నా కుమారునితో దేవుడు మాట్లాడాడు. రక్షణకి అతను సిద్ధపడినప్పుడు, రక్షణకు సిద్ధపడడం అంటే ఉపవాసం ఉండి కనిపెట్టాల. ఇది చాలా మందిలో మనకు కనపడదు. దేవుని దగ్గర కనిపెట్టి, దేవుని దగ్గర నుంచి ఒక మాట వచ్చిన తర్వాత, ఆయన వాళ్ళతో మాట్లాడిన తరువాత బాప్తిసం తీసుకోవడం అన్నది సరైన విధానం. అసలు దేవుడే నీతో మాట్లాడకుండా, నీలో పశ్చాత్తమే కలగకుండా, కన్నీటి ప్రార్థనే నీకు లేకుండా, విరిగి నలిగిన హృదయమే నీవు కలిగి ఉండకుండా, నీలో మార్పు చెందకుండా, ఏదో 4 మాటలు 4 పద్ధతులు మానేసుకొని, సిగరెట్ మానేస్తే, మందు మానేస్తే, వ్యభిచారం చేయడం మానేస్తే అది రక్షణ కాదు. ఏదో కొన్ని మంచి పనులు చేయడం వల్ల రక్షణ కాదు. రక్షణ పొందుకోవడం అంటే పూర్తిగా మార్పు చెందడం. ఆ మార్పు చెందిన తర్వాతే క్రొత్త జన్మ అనుభవంలోకి నువ్వు వచ్చినట్టు. అప్పుడు నీ ప్రార్థన పవర్ఫుల్గా ఉంటుంది. నీ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు నీతో మాట్లాడిన అనుభవం ప్రతిసారి చెప్తావు. ప్రార్థన చేసిన ప్రతిసారి నువ్వేం చెప్పగలుగుతావు అంటే, నేను ఏదైతే ప్రార్థన చేశానో ఆ ప్రార్థనకు దేవుడు నాకు జవాబుగా ఆయన నాతో మాట్లాడాడు అనే ఒక అనుభవం నీకు ఉంటుంది. నీకు ఆత్మలో తెలిసిపోద్ది, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఈ విషయాలు లేకుండా నువ్వు రక్షణ పొందేవు అంటే నువ్వు ఎత్తబడే గుంపులో లేవనే సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఈ రోజున నా మాటలు వింటున్న నీవు ఇంకా దేవునితో అటువంటి ముడిపడి రక్షణ అనుభవం నీకు లేకపోతే, క్రొత్త జన్మ అనుభవం లేకపోతే, దేవుని దగ్గర కనిపెట్టు. ఫాస్ట్ అండ్ ప్రే. ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. మొదట నీలో ఉన్న బలహీనతలు, ఎన్ని సంవత్సరాల నుంచి లోన నిక్షిప్తమయ్యి దాచబడిన ప్రతి పాపము బయటికి తెలియజేయబడుతుంది. పరిశుద్ధాత్మ నేను ఎక్విప్ చేస్తాడు. ఒప్పుకుంటావు, ప్రతి మాట ఒప్పుకుంటావు, ప్రతి దానికి పశ్చాత్తాపడతావు. ఎవరి దగ్గర ఏం తీసుకున్నావో, ఎవరికి విరోధంగా మాట్లాడావో, ఎవరి ఎడల తప్పు చేసావో వాటన్నిటినీ నువ్వు వాళ్ళ ముందు ఒప్పుకుంటావు, దేవుని ముందు ఒప్పుకుంటావు, సరి చేసుకుంటావు. ఈ అనుభవాలు నువ్వు లేకపోతే నీ రక్షణ అనుభవం ఉన్నట్టు కాదు. పాత జీవితంలోంచి విడుదల పొందుకొని పూర్తిగా మార్పు చెందడం. బూతులు మానేస్తేనే కాదు, అబద్ధాలు మానేస్తేనే కాదు. రక్షణ అంటే ఆయన నీతో మాట్లాడి పశ్చాత్తాపం కలిగిస్తాడు. కన్నీటి ప్రార్థన స్టార్ట్ అవుతుంది. రక్షణ అనుభవంలోకి ఎవరు వచ్చినా ఆర్ద్ర హృదయము, కన్నీటి ప్రార్థన, విరిగి నెలగిన హృదయం ఏర్పడుతుంది. తగ్గింపు కలిగి ఉంటారు, అన్ని విషయాల్లో తగ్గించుకొని ఉంటారు. అన్ని విషయాల్ని మనుషుల ముందు
సరి చేసుకుని దేవుని అందే కాదు మనుషుల ముందు కూడా. జక్కయ్య గురించి చదవండి లోకసువార్త 19వ అధ్యాయంలో. దేవుని ముందు మనుషులందరి ముందు తను చేసిన తప్పులు ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నట్టే కనబడుతుంది. యేసు ప్రభు మాట్లాడాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ అనుభవం నువ్వు కలిగి ఉండాలా. పశ్చాత్తాపపు చేసిన తప్పులకి బోరున వెలిపించే ఒక అనుభవం ఉంటుంది, కఠినంగా ఉండదు. ఏదన్నా చూపించినప్పుడు తప్పు దేవుడు ఈ రక్షణకి సిద్ధపడి నువ్వు కనిపెట్టినప్పుడు మాత్రమే అవన్నీ కూడా ఒప్పుకుంటావు. ఒప్పింపు చేయు ఆత్మతో నిన్ను సంధిస్తాడు. ఈ అనుభవం లేకుండా నువ్వు రక్షణ పొందాను, నేను ఎత్తబడతాను, పరలోక రాజ్యంలోకి నేను వారసుని అవుతానంటే అదంతా సాతాను నీ మీద వేసిన వల అని నువ్వు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ప్రేయర్ చేస్తే పరలోకం వెళ్తామని వాక్యం ఎక్కడ రాయబడలేదు. వాక్యం డైలీ చదివేస్తే పరలోక రాజ్యం వెళ్తాం లేదు. ఒక్కొక్క 4 మంచి పనులు చేస్తే పరలోక రాజ్యం వెళ్తాం లేదు. రెగ్యులర్గా ఆదివారం చర్చికి వెళ్ళినా, కానుకలు ఇచ్చినా నువ్వు పరలోక రాజ్యం వెళ్తున్న వాక్యం లేదు. ఏం చేయాలట? మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో మారు మనసు విషయమైన బాప్తిస్మం, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము అని మార్కు సువార్త 1:4లో క్లియర్గా రాయబడింది. ఈ రోజున గుర్తుపెట్టుకోవాలా. పాప క్షమాపణ, పాపాలని క్షమింపబడిన ఒక అనుభవము. రెండోది మార్పు చెందిన జీవితం. ఇది మనకిస్తాడు దేవుడు, కనిపెట్టాలి. అప్పుడు రక్షణ సిద్ధపడాలి. నీకు మార్పు చెందకుండా, దేవుడి నుంచి ఒక మాట రాకుండా నువ్వు రక్షణ పొందితే అది సరైన రక్షణ కాదు. నీ ప్రార్థన పవర్ఫుల్గా ఉండదు. ఏదో బండి నడుస్తుంది కానీ ఫలవంతమైన జీవితం వాక్యములో వ్రాయబడిన విధముగా నీ జీవితము మలచిపడదు. కాబట్టి ఈరోజు నేను నా మాటలు వింటాను. నిన్ను సరి చేసుకొని దేవుని దగ్గర కనిపెట్టి, ఎంతవరకు ఆ అనుభవం లేకపోతే రక్షణ అనుభవం కనిపెట్టి దేవుని దగ్గర నుంచి వచ్చే మాట పొందుకొని నిజమైన స్వతంత్రాన్ని ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవుడు నీకు సంపూర్ణమైన స్వతంత్రము రక్షణ ద్వారా ఇచ్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.